దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని అనుదిన వాక్య భాగంలోనికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నమాట. మునుపటి కంటే అత్యధికమైన మేలు నేను మీ జీవితంలో చేస్తాను. మునుపటి కంటే అంటే దేవుని మనం నమ్మిన దినాలలో, దేవుని నమ్మిన దినాలు కావచ్చు, దేవుని నమ్మని దినాలు కావచ్చు. ఒకవేళ మన జీవితంలో దేవుని నమ్మని ముందు మన పరిస్థితులు వేరుగా ఉండి, మన స్థితిగతులు వేరుగా ఉండి, నిజంగా యేసయ్యను కలిగి ఉంటే, యేసయ్యను నమ్మితే పరిస్థితులు మారుతాయా? పరిస్థితులు వేరుగా ఉంటాయా? నిజంగా ఆయన బలపరుస్తాడా, దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా అనే ప్రశ్నలు కనుక నీ జీవితంలో ఉంటే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్త వినాలి. దేవుడు అంటాడు, తను నమ్మిన వారితో చెప్తున్నమాట, మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలుగచేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నీ జీవితంలో నువ్వు ఎన్నో కోల్పోయి ఉండొచ్చు, ఎన్నో వాటికి దూరం అయిపోయి ఉండొచ్చు, ఎన్నో పరిస్థితులు నిన్ను నిరుత్సాహపరచుంచు, కృంగదీసి ఉండొచ్చు. అయితే దేవుడు మునుపటి కంటే అధికమైన వేలని నీ జీవితంలో చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వు కోల్పోయిన దానికంటే కూడా, ఇది వరకు నీకున్న పరిస్థితులన్నిటికంటే కూడా, ఇది వరకు నువ్వు అనుభవించిన స్థితిగతులన్నిటికంటే కూడా, ఇది వరకు నువ్వు కలిగిన వాటికన్నిటికంటే కూడా దేవుడు నిన్ను అధికమైన మేలుతో, మునుపటి కంటే అంటే అది మీకు అర్థం అవ్వాలి, ఇది వరకటి కంటే, ఇంతకుముందు నువ్వుకున్న స్థితి కంటే, ఇంతకుముందు నువ్వు అనుభవించిన పరిస్థితుల కంటే అధికమైన మేలుతో దేవుడు మనలను నింపగలడు, నడిపించగలడు. అలా చేయగలిగినటువంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈరోజు ఒకవేళ నువ్వు ఎక్కడైనా నష్టపోయి ఉంటే, కోల్పోయి ఉంటే జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ వాక్యాన్ని, మునుపటి కంటే అధికమైన మేలుతో నా దేవుడిని నింపబోతున్నాడు. ఆయన నమ్మగలిగితే, ఆయన మాటలు నువ్వు వినగలిగితే, ఆయనకు లోబడగలిగితే ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, స్థిరపరచబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు సమస్తం కలిగి ఉన్నాడు, ధన ఘనతలు కలిగి ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు, చాలా ఆస్తిపరుడు. ఉజు దేశంలో అతనుకున్న పేరు ప్రఖ్యాతి ఎవరికి లేవు. అంత స్థితిలో, అంత ధనవంతుడిగా ఉండి, బహుమంది పనివారు కలిగి ఉండి, ఆస్తిపాస్తులు ఉండి, డబ్బు ఉండి, అన్నీ ఉండి, ఒకనొక దినాన అతడు సమస్తం కోల్పోయాడు. ఆస్తి కోల్పోయాడు, డబ్బు కోల్పోయాడు, అంతస్తు కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, ఆస్తిపాస్తులన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, చివరికి రోడ్డు మీదకి వచ్చేసాడు. అలాంటి తన జీవితాన్ని చూసిన దేవాతి దేవుడు అతను విడిచిపెట్టకుండా ఏదైతే తను కోల్పోయాడో దానికంటే, మునుపటి కంటే అత్యధికమైన మేలుతో యోబు అనేటువంటి భక్తుని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. తన పరిస్థితి మరణకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మనుషులందరూ, దేశం అంతా అతన్ని చూసింది. ఇతని జీవితం ఇంకా ముగించబడింది, ఇతని జీవితం అయిపోయింది అనుకున్న చివరి క్షణంలో దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చి అతని జీవితంలో కోల్పోయిన ప్రతి దానికి అధికమైన మేలుతో, అధికమైన దీవెనతో, అధికమైన ఆశీర్వాదంతో అతని దేవుడు నింపునట్లుగా మన లేఖనాల్లో చూస్తాం. ఈరోజు అదే దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఈ దేవుని నమ్మగలిగి, ఆయనపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, ఆయనపైన ఆనుకుని ఉండగలిగితే, మునుపటి కంటే అంటే నీవు మునుపటి జీవితం ఉన్న దానికంటే కూడా అత్యధికమైన గొప్ప మేలుతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సందులో ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చబడినట్లుగా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నువ్వు ఏదైతే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావో నిజమే ప్రభు. మునుపు నేను చాలా నష్టపోయాను, నేను చాలా కృంగిపోయాను, నేను చాలా నా జీవితంలో నష్టాల పాలైపోయాను, కష్టాల పాలైపోయాను ప్రభు. కానీ వాక్యం చెబుతుంది నీవు మునుపటి కంటే అధికమైన మేలుతో నింపగలిగిన దేవుడు అని. కనుక రోజు నిజంగా నీ వాక్యం మీద నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ప్రభు, ఎవరైతే ప్రార్థనలు ఏకవేయించి నిజంగా వారు మునుపటి కంటే అధిక మేలు కొరకు నీ పైన ఆనుకొని ఎదురు చూస్తూ ఉండే, ఇప్పుడే వారి జీవితంలో మునుపటి కంటే అధికమైన గొప్ప మేలుతో వారు నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.